హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగానే ఉంటారులేండి, ఎందుకు బాగారు. సో ఏంటంటే ఈరోజు ఏదో గుడి చూపించి ఇదే బాగున్నారా బాగాలేదని అడుగుతుంది అనుకుంటున్నారా? మీరు బాగుంటేనే నేను బాగుంటానండి. సో ఏంటంటే ఇప్పుడు నేను ఈరోజు ఏకాదశి స్పెషల్ అని కాదండి, పిల్లలకి హాలిడే కదా ఎక్కడికైనా తీసుకెళ్దామని చెప్పేసి నేను ద్రాక్షారామం అయితే వెళ్ళాను మా సిస్టర్తో కలిపి. వాళ్ళ అబ్బాయి మా అమ్మాయి అనమాట, మేమే వెళ్ళాము. మా హస్బెండ్స్కి అయితే అవ్వలేదండి రావడానికి. సో ఇక్కడైతే టెంపుల్ అయితే ఎంత బాగుందంటే నేను చెప్పడం కంటే మీరు వెళ్ళి చూస్తేనే అది మీకు అనుభూతి అది మీకు తెలుస్తుందండి. ఏంటంటే రాతి కట్టడం చూసారా ఎంత బాగుందో. చిన్నప్పుడు పుస్తకాల్లోనే చదవడం తప్ప మనకి నేనైతే చూడలేదండి, ఎవరు వెళ్ళారో వెళ్ళలేదో నాకు తెలియదు. సో ఏంటంటే మొత్తం రాతి కట్టడం, తర్వాత వచ్చేసి చాలా పెద్ద ఓపెన్ ప్లేస్ అండి. ఓపెన్ ప్లేస్ చుట్టూ కాంపౌండ్ వాల్ ఉంటుంది. తర్వాత 4 ముఖద్వారాలండి. 4 ముఖద్వారాలు కూడా ఈక్వల్గా ఒకేలా ఉన్నాయి, ఒకే డిజైను. సో ఇందులో వీడియోలో కూడా మీకు ఒకటి చూపిస్తాను చూడండి, అదిగోండి. సో అలాగే 4 కూడా అలాగే ఉంటాయి అన్నమాట. తర్వాత వచ్చేసి ఏ దానికి ఒక్కొక్క దానిలో తాబేళ్ళు, ఒక దానిలో నేనైతే ముంగిసను కూడా చూశానండి. మీరు ఎవరైనా చూసారో లేదో, ఉంటాయో లేదో అనేది నాకు ఒకసారి కామెంట్ చేయండి. సో ఇదైతే అమ్మవారి తల్లికి టెంపుల్ అనమాట. మేము వెళ్ళేసరికి మధ్యాహ్నం అయిపోయింది, అందుకని క్లోజ్ చేస్తారు. తర్వాత చూడండి, ఇది ఇది మెయిన్ ముఖద్వారం అనమాట, గుడి లోపలికి వచ్చేది. సో ఇవైతే కౌంటర్స్ ఉన్నాయి, కానీ ప్రస్తుతానికి గర్భగుడి అయితే దర్శనం లేదండి. గర్భగుడి అయితే క్లోజ్లో ఉంది, రిపేర్ వర్క్ ఏదో అవుతుందంట. నెక్స్ట్ మంత్ 7th నుంచి ఓపెన్ అవుతుందంట. ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఉంటే మాత్రం నెక్స్ట్ మంత్ 7th నుంచి అయితే వెళ్ళండి. సో ద్రాక్షారామంలో మనకి మెయిన్గా వాళ్ళు చెట్లు, తర్వాత నేచర్కి ఎక్కువ వాల్యూ ఇచ్చారండి. నేచర్కి బాగా ప్రాముఖ్యత ఉంది అక్కడ. తర్వాత చూడండి తాబేళ్ళు అయితే చెట్ల దగ్గర ఎన్ని ఉన్నాయంటే చాలా